కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చట్ట ప్రకారం కాంట్రాక్టులపై చర్యలు కూడా తీసుకుంటామన్నారు. మిడ్ మానేర్ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేమని, ఆ హామీని వెనక్కి తీసుకుంటున్నందుకు పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. మానేరు నదిపై ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వర్షాలు, వరదల నష్టాలను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కరీంనగర్ జిల్లా మిడ్మానేరు వరద పరిస్థితిని పరిశీలించేందుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. అక్కడి వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు టి హరీష్ రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శి బిఆర్ మీనా, కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు, జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం పర్యటనలో పాల్గొన్నారు. మిడ్మానేరు పనుల అలసత్వంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మిడ్మానేరు కాంట్రాక్టర్లను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కోతకు గురైన మిడ్మానేరును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో జాప్యం వల్లే ఇంత నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంట్రాక్ట్ను రద్దు చేసి వెంటనే కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించారు. రైట్ సైడ్ అని చేసిండు, లెఫ్ట్ సైడ్ అని చేయలేదు. గండి పడ్డది, కోతలు పడ్డది కూడా లెఫ్ట్ సైడ్కి. ఇది ఒక ప్రహసనం లాగా అయింది. మిడ్మానేరుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇది కాళేశ్వరం పథకానికి లింక్ కాబోతా ఉంది. వరద ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కాళేశ్వరంలో పుష్కలంగా నీరు ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే ఇప్పుడు 2 TMC భవిష్యత్తులో 3 TMC పెంచేటువంటి ప్రాజెక్టుకు ఇది లింకేజ్, మెయిన్ జీవనాడి. కాబట్టి ఇది చాలా పటిష్టంగా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్ను తొలగిస్తా ఉన్నాం. అతని పట్టుకు క్యాన్సిల్ చేసి కొత్త రేట్ల ప్రకారం మళ్ళీ ఫ్రెష్ టెండర్ పిలిచి చేయమని చెప్పి నేను ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గోదావరి వరదల నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్ జిల్లా రామన్నగూడెం, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల వద్ద పెరుగుతోన్న ఇన్ఫ్లోలకు అనుగుణంగా అవుట్ఫ్లో కూడా పెంచాలన్నారు. ఎల్ఎండి నుంచి విడుదలయ్యే నీరు ఖమ్మం, నల్గొండ జిల్లాల దాకా చేర్చాలని సీఎం ఆదేశించారు. ఎల్ఎండి 20.50 TMCలు అంటే 20.5 TMCలు నిండింది, 3.5 నిండాలి. 36,000 క్యూసెక్కుల ఫ్లో ఉంది ఎల్ఎండికి. 10,000 దిగువ మానేరుకి, 4,000 కాలువ కుదరడం జరుగుతుంది. కార్తీక కాలువకు 14,000 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 22,000 ప్రాజెక్టు నిండడానికి దోహదపడతా ఉంది. అంటే ఎల్ఎండి కూడా సంపూర్ణంగా నిండిపోతుంది 100%. భారీ వర్షాలు కురవడం వల్ల రాష్ట్రంలోని చెరువులన్నీ నిండాయని, అలుగు పోస్తున్నాయని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పనులు చేసిన చెరువుల్లో ఒక్క కట్ట కూడా తెగలేదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, ఇళ్లు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారాయన.